వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రారంభించిన యువగలం పాదయాత్ర నిన్న విశాఖపట్నంలోని ఆగరంపూటి దగ్గర పూర్తయింది. అయితే విజయోత్సవ సభ నిర్వహించాలని చెప్పి విజయనగరంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు అయితే అధిష్టానం పూర్తి చేస్తున్న సందర్భం ఇది. రేపు మధ్యాహ్నం ప్రారంభం కానున్న ఈ విజయోత్సవ సభకు అతిరథ మహారథులతో పాటు ఆంధ్రప్రదేశ్లోని దాదాపు నలుమూలల నుంచి టీడీపీ శ్రేణులు, జనసేన శ్రేణులు అయితే కదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే యువగలం పాదయాత్ర ముగింపు విజయోత్సవ సభ నవశకం పేరుతో ఈ సభను నిర్వహిస్తున్నారు. అయితే ఈ సభను అడ్డుకునేందుకు విజయవంతం కాకుండా వైసీపీ అనేక ఎత్తుగడలైతే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముందుగా ఇది విశాఖపట్నంలోని ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజీలో గ్రౌండ్లో పెట్టాలనుకున్నారు. కాకపోతే ముందు అనుమతులకైతే టీడీపీ అప్లై చేసింది. ముందు అనుమతులు ఓకే అని చెప్పిన తర్వాత మళ్ళీ దీన్ని రద్దు చేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా 11 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలించేందుకు ప్రజలు తరలి రావడానికైతే టీడీపీ జనసేన శ్రేణులు కదిలి రావడానికైతేనేమి కాలేజీ బస్సులను, స్కూల్ బస్సులని అడిగితే వాళ్ళని కాలేజీ యాజమాన్యాలని, స్కూల్ యాజమాన్యాలని అధికార పార్టీ ఆర్టీఓలతో బెదిరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎటువంటి జనాలను తరలించడానికి జన సమీకరణ కాకుండా ఆ సభను పూర్తి స్థాయిలో విజయవంతం కాకుండా అడ్డుపడాలని అనేక ఎత్తుగడల నేపథ్యంలోనే స్కూల్ కాలేజీ యాజమాన్యాలకు ఆర్టీఓ అధికారుల ద్వారా హుకుం జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఆర్టీసీ ఎండీకి కూడా టీడీపీ అర్జీ పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. బస్సులు ఏర్పాటు చేయాలి మా సభకు అని చెప్పినా కానీ అరకొరగా బస్సులు ఏర్పాటు చేయడంతో పాటు అసలు అనుమతుల గురించి కూడా ఇప్పుడు దాకా కూడా ఏం మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. కాకపోతే కొన్ని బస్సులు ఏర్పాటు చేసేందుకు కొంత సుముఖత వ్యక్తం చేసినప్పటికీ అవి కూడా అడిగినన్ని బస్సులు పెట్టలేని పరిస్థితులు ఆర్టీసీ ఉంది అనేది వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్పేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా రాయలసీమ నుంచి అయితేనేమి, అటు ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విశాఖ జిల్లాల నుంచి తూగోపాగో జిల్లాల నుంచి అయితే పెద్ద ఎత్తున అక్కడ బస్ ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తే, రాయలసీమ దగ్గర నుంచి అయితే నెల్లూరు, ప్రకాశం జిల్లా వాళ్ళైతే ప్రత్యేక రైలుని ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి ఆ రైళ్లలో మొత్తం టీడీపీ జనసేన నేతలైతే కార్యకర్తలైతేనేమి తరలి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే ఈ విజయోత్సవ సభకు విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని పోలిపల్లి దగ్గర ఏర్పాటు చేస్తున్న ఈ సభ దాదాపు 6 లక్షల మంది ఈ కార్యక్రమానికి వస్తారని చెప్పి ఒక అంచనా వేసుకున్నారు. ఈ 6 లక్షల మందికి కూడా కూర్చునేందుకైతేనేమి, భోజన వసతి అయితేనేమి పెద్ద ఎత్తున శ్రేణులైతే ముందే ఏర్పాటు చేసి అన్నీ సిద్ధం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ సభా వేదికగానే ఎన్నికల శంఖారావాన్ని టీడీపీ జనసేన సంయుక్తంగా పూరించనున్నది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బాలకృష్ణ గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరుగా ఉన్నారు. అతిరథ మహారథుల సమక్షంలో ఎన్నికల ఎలా ఉండబోతుంది, వ్యవహరించాల్సిన వ్యూహాలేంటి, అనేక అంశాలపైన ఈ సభా వేదికగా అనేక ఎజెండాలతో వ్యూహాలతో ముందుకు వెళ్ళే విధంగా ఒక పకడ్బందీ వ్యూహాన్ని అయితే తెలుగుదేశం జనసేన పూరిస్తున్నట్టుగా చెప్పాలి. అదేవిధంగా నారా లోకేష్ గారు ఇన్ని రోజులు దాదాపు 226 రోజులుగా 3330 కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్ర చేసి అనేక ఇబ్బందులను, ప్రజలు పడుతున్న అనేక సమస్యల గురించి వినతులు సమర్పించిన ఆ వినతులు మొత్తాన్ని ఆయన క్షుణ్ణంగా పరిశీలించి దాని తగ్గట్టు అనేక ఎన్నికల హామీలు కూడా ఇదే వేదిక నుంచి ప్రకటించినట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా అయితే ఎన్నికల శంఖారావం పూరించడంతో పాటు వ్యూహ రచనలకు మొత్తానికి వేదికగా, అదేవిధంగా 2 పార్టీలు ఏదైతే పొత్తు రాజకీయాలతో ముందుకు వెళ్తున్న తెలుగుదేశం జనసేనతో పార్టీలు వాళ్ళ యొక్క అధిష్టానం 2 అధిష్టానాలు కూర్చొని ఒక ఏకాభిప్రాయాలతో ఎన్నికల వ్యూహాన్ని రచించేందుకు విజయనగరం జిల్లా వేదిక కావటం 2 పార్టీలకు కలిసి వచ్చే అంశం కూడా చెప్పుకోవచ్చు.